వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. సో ఈ అల్పపీడనం ఏ విధంగా రూపాంతరం చెందబోతోంది, రానున్న రోజుల్లో ఏ జిల్లాలపై అధిక వర్షపాతం నమోదవుతుందనే విషయాలను విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం ముఖ్య అధికారి జగన్నాథ్ కుమార్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుస్తున్నాం. సార్ నమస్తే సార్. ఈ అల్పపీడనం ఎలా ఉంది సార్, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? నిన్న నైరుతి బంగాళాఖాతంలో ఉన్న సుస్పష్ట అల్పపీడనం ఇప్పుడు నైరుతి బంగాళాఖాతంలోనే సుస్పష్ట అల్పపీడనంగా కొనసాగుతుంది. తదుపరి కొన్ని గంటలలో వాయువ్య దిశలో పయనించి అది మరింత తీవ్రమై వాయుగుండంగా కేంద్రీకృతమై నైరుతి బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా కొనసాగే అవకాశం ఉంది. తదుపరి 12 గంటల్లో వాయుగుండంగానే కొనసాగుతూ వాయువ్య దిశలో పయనించి పశ్చిమ మధ్య బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో అనగా ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరాల వైపు ఉండే అవకాశం ఉంది. ఇక దక్షిణ అండమాన్ పరిసర ప్రాంతాలలో 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఈ రెండింటి పరిస్థితుల వల్ల రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈ 4 రోజులు కొన్ని ప్రాంతాలలో, 5వ రోజు పలు ప్రాంతాల్లో, 6, 7వ రోజుల్లో అత్యధిక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉండే అవకాశం. ఇక దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈ 2 రోజులు అత్యధిక ప్రాంతాల్లో, తదుపరి 5 రోజులు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉండే అవకాశం ఉంది. ఇక ఉరుములు మెరుపులు కోస్తా జిల్లాలపై 5 రోజులు కొనసాగే అవకాశం ఉంది. ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈరోజు జిల్లాలపై 35 నుంచి 45, గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఇక అతి ముఖ్యమైన సమాచారం, రెడ్ అలర్ట్స్, ఆరెంజ్ అలర్ట్స్, ఎల్లో అలర్ట్స్ దక్షిణ కోస్తా జిల్లాలకి, రాయలసీమకి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాలైన ప్రకాశం, పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతితో పాటుగా రాయలసీమ జిల్లా అయిన వైఎస్ఆర్ కడప మరియు అన్నమయ్య జిల్లాల్లో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీతో పాటుగా అత్యంత భారీ వర్షపాతం 1-2 ప్రాంతాల్లో పడే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా జిల్లా అయిన బాపట్లతో పాటుగా చిత్తూరు, సత్యసాయి, అనంతపూర్ మరియు నంద్యాలలో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం ఈ 24 గంటల్లో పడే అవకాశం ఉంది. పల్నాడు, కర్నూలులో 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఈ 24 గంటల్లో ఉంది. రెండవ రోజు నెల్లూరు, తిరుపతిలో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం. ఇక ప్రకాశం, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరుతో పాటుగా సత్యసాయి, అనంతపూర్ జిల్లాలోని 1-2 చోట్ల భారీ వర్షపాతం రెండవ రోజు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక కోస్తా తీరం వెంబడి తీరం ఆవల, ముఖ్యంగా దక్షిణ కోస్తా తీరం వెంబడి తీరం ఆవల ప్రస్తుతానికి ఈదురుగాలు 40 నుంచి 50, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. అది క్రమేపీ పెరిగి 45 నుంచి 55, గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంకి పెరిగి రేపటికి కూడా కొనసాగే అవకాశం ఉంది. 3వ రోజు తర్వాత దక్షిణ కోస్తా జిల్లాలతో పాటు దానికి ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తా జిల్లాల తీరం వెంబడి తీరం ఆవల 35 నుంచి 45, గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచే అవకాశం ఉంది. కాబట్టి ఈ 5 రోజులు కూడా మత్స్యకారులు సూచించిన విధంగా దక్షిణ ఉత్తర కోస్తా జిల్లాలతో పాటు నైరుతి బంగాళాఖాతం, ఆగ్నేయ బంగాళాఖాతం మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కూడా ఈ పరిస్థితులు ఉన్నందువల్ల ఈ 5 రోజులు కూడా మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. పోర్టులకు సంబంధించి ఏమైనా హెచ్చరికలు జారీ చేసే అవకాశం? అతి ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాల తీరం వెంబడి ఉన్న ఓడరేవులైన మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నంలో 3వ నంబర్ ప్రమాద హెచ్చరికని ఎగురవేయడం జరిగింది. ఇదే విషయాన్ని ఓడరేవు అనే పోర్టుకు కూడా తెలియచేయడం జరిగింది. కాబట్టి దక్షిణ కోస్తా జిల్లాల తీరం వెంబడి ఓడరేవులన్నింటిలో 3వ నంబర్ ప్రమాద హెచ్చరిక ఉన్నట్టే. అంటే ఈ మరికొన్ని గంటల్లో వాయుగుండంగా మారబోతుందని చెప్తున్నారు. సో ఈ మేరకు తీర ప్రాంతంలో ఎలా ఉంటాయి, విండ్ స్పీడ్ కానీ ఇదంతా ఎలా ఉండొచ్చు అని నాకు మీకు చెప్పినట్లుగా ఆ పరిస్థితి ఉన్నందువల్లనే దక్షిణ కోస్తా జిల్లాలపై 35 నుంచి 45, గరిష్టంగా 55 వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది జిల్లాలపై. ఇక ఈ వర్షపాత విస్తృతి, దాని యొక్క తీవ్రత పెరిగే అవకాశం దక్షిణ కోస్తా జిల్లాలకు ఉందని మీకు చెప్పినట్లుగా రెడ్ వార్నింగ్, ఆరెంజ్ వార్నింగ్, ఎల్లో వార్నింగ్లు తెలియజేస్తాయి. ఇంకా తీరం వెంబడి చెప్పుకున్నట్లుగా 5 రోజులు మత్స్యకారులకి హెచ్చరికలు ఉన్నాయి.
కాబట్టి ఆయా ప్రాంతాలకు వెళ్ళవద్దని మరోసారి హెచ్చరికని పంపించడం జరిగింది. సరే, ఈ అల్పపీడనం నేపథ్యంలో గడిచిన 24 గంటలు కావచ్చు, వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి, వర్షపాత నమోదు వివరాలు ఎలా ఉన్నాయి? గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో ముఖ్యంగా కోస్తా జిల్లాలపై పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యాయి. అత్యధికంగా నెల్లూరు జిల్లా ఆత్మకూరులో 15 సెంటీమీటర్ల వర్షపాతం, నెల్లూరు జిల్లాలోనే ఉన్న కందుకూరులో 11 సెంటీమీటర్లు, రాపూర్లో 9 సెంటీమీటర్లు, నెల్లూరులో 9 సెంటీమీటర్లు, నెల్లూరు జిల్లాలో వింజమూరులో 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక 5 సెంటీమీటర్ల నమోదైన జిల్లాలు ప్రకాశం మరియు నెల్లూరు జిల్లాల్లో ఉన్నాయి. ఇక తాజా సమాచారం ఏంటంటే గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడలో కూడా ఈరోజు భారీ వర్షపాతం ఉండే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మనం ఇక్కడ చూడొచ్చు, ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పూర్తి మ్యాపు. సో ఈ మ్యాప్లో ఏదైతే కోస్తా జిల్లాలకు సంబంధించి రాయలసీమ, అలాగే ఈ కర్నూలు జిల్లాల్లో మనం చూడొచ్చు. ఈ రాయలసీమ చుట్టుపక్కల ఉండే ప్రాంతాలన్నిటి కూడా ఏదైతే అనంతపురం, వైఎస్ఆర్ కడప, పొట్టి శ్రీరాములు, నెల్లూరు, ఈ ప్రాంతాలన్నీ కూడా రెడ్ అలర్ట్ జారీ చేశారు. అంటే ఇక్కడ ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్, లైక్ అక్యూర్ ఐసోలేటెడ్ ప్లేస్, అంటే హెవీ రెయిన్ఫాల్, అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని ఈ జిల్లాలు చూపిస్తున్నారు. పక్కనే ఉన్నటువంటి మరికొన్ని నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాలకు సంబంధించి ఈ ఆరెంజ్ అలర్ట్లు కూడా జారీ చేసినట్లు ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. అదే కర్నూలు, అలాగే ఏదైతే పల్నాడు జిల్లాలకు సంబంధించి ఎల్లో అలర్ట్ను కూడా జారీ చేశామని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే ఏదైతే ఈ అల్పపీడనం, సుస్పష్ట అల్పపీడనం కారణంగా ఈ 4 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లోని ఈ జిల్లాలు, రాయలసీమ జిల్లాలు అన్నీ కూడా ఆ ప్రాంత ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. అలాగే ఇప్పటికే తీరం వెంబడి ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆ పోర్టులకు సంబంధించి అన్ని పోర్టుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేశామని, రానున్న 4 రోజుల పాటు ఏదైతే మత్స్యకారులు ఎవరు కూడా చేపల వేటకు వెళ్ళరాదని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఇది వాతావరణ తాజా పరిస్థితి. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం వద్ద నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.